హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా ఊరికి అయితే వెళ్ళామండి. మా ఊర్లోనైతే ఫిషెస్ అయితే చాలా బాగుంటాయండి, టేస్టీగా కూడా బాగుంటాయి. అందుకని చెప్పి మా మావయ్య గారు అయితే తీసుకొచ్చారు. మేము ఊర్లో ఉన్నప్పుడు అయితే ఎప్పుడు కూడా ఎక్కువగా ఫిషెస్ అయితే తినేవాళ్ళము. మేము వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా ఫిషెస్ అయితే తీసుకొస్తారు. మా వారికి ఫిషెస్ కట్ చేయడం అంటే చాలా ఇష్టము. చాలా చక్కగానైతే కట్ చేస్తున్నారు. కొన్ని కర్రీస్కి అండ్ కొన్ని ఫ్రైకి అయితే డివైడ్ చేసి, ఫ్రైకి అయితే దాంట్లో మొత్తం కారము, సాల్టు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పీసెస్కి మంచిగా పట్టేటట్లుగా బాగా ఇలా కలిపేసుకోవాలి. మా వారైతే ఫిషెస్ ఫ్రై మంచిగా చేస్తారండి. అందుకని చెప్పేసి మా వారు చేస్తానని చెప్పారు, చేస్తూ ఉన్నారు. చివరిగా అయితే నిమ్మకాయనైతే కొంచెము పిండేసుకోవాలి. అలా నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. మా ఇంటి పక్కన పెరడు ఉంది. ఆ పెరట్లోనైతే మంట పెట్టేసి ఇలా ఫ్రై చేస్తున్నామండి. చాలా బాగుంటుంది కదా. వెదర్ అయితే బాగుంది. కొంచెం ఎండ కూడా ఉండే, కాకపోతే చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లు అయితే ఉన్నాయి. చెట్ల మధ్యలోనైతే ఇలా ఫిష్ ఫ్రై చేస్తే నాకైతే మంచిగా అనిపించిందండి. అమ్మ, చెల్లెలు, తమ్ముడు, మా వారు, మా పిల్లలు, మేమందరం కూడా వెళ్ళాము. చూడండి, ఇక్కడ ఒక గుడిసెలా కనిపిస్తుంది కదా, అదైతే సమ్మర్లోనైతే అక్కడ ఒక మంచం అన్న లేదంటే చైర్ అన్న వేసుకొని కూర్చోవడానికి మంచిగా అక్కడ కట్టారు. చూడండి, మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉన్నాయి. చాలా బాగుంది కదా వెదర్ అయితే. మా చిట్టుపాపలకైతే చాలా నచ్చింది. మా చెల్లెలైతే తినిపిస్తుంది. ఫ్రై ఫిషెస్ అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ వైజ్గా అయితే. మా చిట్టి పాప చూడండి చాలా బాగున్నాయని చెప్తుంది. మా చిన్న పాప అందరం కూడా చెట్ల మధ్యలో కూర్చొని మంచిగా ఫిషెస్ అయితే తింటున్నాము. అంతేనండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని చూసి కూడా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.